కాపు సోదరులకు జన సైనికులకు నా విజ్ఞప్తి. రాష్ట్రంలో ఎక్కడికక్కడే నిరసన జ్వాలలు, వ్యతిరేకతలు, ఆక్రోశాలు, ఆక్రందనలు. ఏం చేశాడని ఆయనపై మీకు అంత కోపం? దయచేసి మంచి మనసుతో ఈ వీడియోలో నేను చెప్పే కంటెంట్ని అర్థం చేసుకోండి. నేను చాలా లోతుగా ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఆవేశపడకండి. పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకోకండి. ఆయన ఆలోచన ఎప్పుడూ మన గురించే. మనందరి కోసం ఆయన ఎన్ని అవమానాలు భరిస్తున్నాడు, మనందరి కోసం ఎంతమంది దగ్గర తలొంచుతున్నాడు, మనందరి కోసం ఎంతమందితో తిట్టించుకుంటున్నాడో అర్థం చేసుకోండి. ఆయన పడుతున్న అవమానాలు ఎవరి కోసం? ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఆయనకేముంటుంది? ఒకవేళ తక్కువ సీట్లలో మనం పోటీ చేయాల్సి వస్తే మనం బాధపడాలే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అంతలా బాధపడిపోతున్నారు? మనకు లేని నొప్పి వారికెందుకు? ఒక్కసారి లోతుగా ఆలోచించి చూడండి, మీకే అర్థమవుతుంది. మనకి ఇచ్చినవి 24 సీట్లు. అందులో మనం చాలా వరకు అంటే సుమారు 20 సీట్లు గెలవబోతున్నాం. మరి మీరెందుకు తొందరపడుతున్నారు? ఇంతవరకు మన బలం 0. ఇప్పుడు మన బలం 20 సీట్లు. అంటే బలపడుతున్నట్లే కదా. అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. నేను ఎంతలా ఆలోచించి ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులకు ఓటు వేయడం మానేసి ఎవరు ఎక్కువ డబ్బు పంచితే వారికి ఓటేసేస్తున్నారు. అవునంటారా కాదంటారా? అవును కదా. మరి అలాంటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం చేయగలరు? ఏంటి స్వామి ఇంత చక్కగా చెబుతుంటే ఇంకా అనుమానంగా చూస్తారు? రాత్రి ఆ జనసేన నాయకుడు సూర్యచంద్ర గారి వీడియో చూశాను. నాయకుడు అంటే అలాగే ఉండాలి. ఆయన మాటల్లో చాలా వరకు నిజాయితీ ఉంది. మరి ఇప్పుడు ఆయన ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నాడు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్పై కోపంతో కాదు, పవన్ కళ్యాణ్ తనని మోసం చేశారని కాదు, కేవలం తనలా ఇంకొకరు మోసపోకూడదు అని మాత్రమే. ఆయన మోసపోయాడు, కానీ ఆయనను ఎవ్వరూ మోసం చేయలేదు. ఈ మాట నమ్మశక్యంగా లేదు కదా, కానీ నమ్మి తీరాలి. మరి పేదవాడు రబ్బరు చెప్పులు తొడుక్కునేవాడు ఎమ్మెల్యే కావాలని ఆశపడకూడదు అనేదే ఆయన ఇస్తున్న సందేశం. ఇది కదా, ఇదే కదా మీరు నా నుంచి కోరుకునేది. ఇలాంటి మాటలు చెబుతుంటే మా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఇప్పుడు వాస్తవాలు ఆలోచిద్దామా? అబ్బే, ఇలా అంటే చాలు, మనకు అవసరం లేదు. నిజాలతో మనకు పనే లేదు. చేతనైతే నీలో ఆలోచన జ్ఞానం ఏ మాత్రం ఉన్నా ఈ వీడియో చివరి వరకు చూడు. నిన్న ఇంకో జన సైనికుడు పెట్టిన లైవ్ని ఈరోజు ఉదయం చూశాను. వీళ్ళని సైనికులు అని పిలవాలంటే చాలా కంపరంగా ఉంటుంది. భరతమాత కోసం పరితపిస్తూ కుటుంబాలను ప్రాణాలను త్యాగం చేసి వీర సైనికులతో ఇలాంటి వారిని, ఇలాంటి అజ్ఞానపు సంతను పోల్చుతున్నందుకు అవమానించినట్లుగానే ఫీల్ అవుతున్నా. సరే, ఆ జనసేన నాయకుడు మాట్లాడుతూ తనను ఏ వైఎస్ఆర్సీపీ అభిమాని కూడా తనని, తన కుటుంబంలోని తల్లిని కానీ, భార్యని కానీ, సోదరిని కానీ తిట్టలేదు అని చెప్తున్నాడు. మరి నన్ను, నా తల్లిని, నా భార్యని, నా సోదరిని ఎందుకు తిడుతున్నారు? ఎందుకంటే వారు వైఎస్ఆర్సీపీ వారు గనక, వారిలో సంస్కారం ఉంది గనక. మీరు జన సైనికులు కనుక, మీలో మీ పవన్ కళ్యాణ్ లాంటి లక్షణాలు ఉండి మీకు సంస్కారం, చదువు, సంస్కారం ఉండవు గనక. అది తేడా. సరే, విషయానికి వచ్చేద్దాం. ప్రజలు డబ్బుల కోసం అమ్ముడిపోతున్నారా? సిగ్గుందరా ఆ మాట అనడానికి? ప్రజలంటే ఎవరు? ఏనాడైనా ఆలోచించారా? ప్రజలు అసంటే మీ తల్లిదండ్రులు లాంటి వారు లక్షల మంది ఒక్కటైతే అదే ప్రజలు. మరి మీ తల్లిదండ్రులు డబ్బు ఎక్కువ ఇచ్చేవాడికే ఓటు వేస్తున్నారా? నాకు తెలిసి కాదనే అనుకుంటున్నాను. మరి మీ తల్లిదండ్రులు అలాగే ఓటు వేస్తున్నారని మీరు అనుకుంటే అది మీ తప్పు, లేదా మీ తల్లిదండ్రుల తప్పు. అంతేగాని సమాజంది తప్పు కాదు. మీకులాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఉంటే ఒక గొడ్డేటి మాధవి, ఒక నందిగాం సురేష్, ఇంకో పుష్పశ్రీవాణి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలుగా ఉండేవారు కాదు. అంతెందుకు, అసలు జగన్మోహన్ రెడ్డే ఉండేవారు కాదు. లక్షల కోట్లు ఉన్నాయి కదన్నా, ఆయన ఎందుకు ఉండడు అని మీరు అనుకోవచ్చు. నాడు ఆయనపై అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆయన దగ్గర ఎంత సంపద ఉన్నా అది ఈడీ అటాచ్మెంట్ చేసిన కారణంగా అందులోంచి ఏమీ ఖర్చు చేసే అవకాశం లేదు.
అప్పుడు ఆయన వెంట ఏ ఒక్కరు కూడా లేరు. అయినా సరే ఆయన పట్టు వదలలేదు, ధైర్యం వీడిపోలేదు. ఆయన సంకల్ప బలమే ఆయనను ముందుకు నడిపించింది. నాయకుడికి కావలసింది కూడా అదే. మీరు ఇక్కడ ఒక కారణం చెప్తారు, తండ్రి చనిపోయాడు అన్న సానుభూతి ఉంది అతనికి అని. అదే అతని బలమైతే అంతకంటే పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గొప్పది. జగన్మోహన్ రెడ్డి తనకి ఉన్న సానుభూతిని నిలబెట్టుకుంటే పవన్ కళ్యాణ్ తనకి ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న పనేంటో ఒక్కసారి ఆలోచించండి. సూర్యచంద్రకి టికెట్ ఇవ్వకపోవడం న్యాయమేనా? సూర్యచంద్రకి టికెట్ ఇవ్వకపోవడం న్యాయమేనా? ఆలోచించండి. గత ఎన్నికల్లో పోటీ చేశాక లేదు ఇంకా ఆశలు వదులుకో అని చెప్పాడా? లేదు కదా. నీ నియోజకవర్గాల్లో నీ పట్టు పెంచుకో, మళ్ళీ ఖచ్చితంగా నీకే టికెట్ ఇస్తాను, 2024లో పోటీ చేసి గెలు అంటేనే తాను అంతలా కుటుంబాన్ని పక్కన పెట్టి మరి ప్రజాసేవ చేశాడు. ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల్లోనే బ్రతికాడు. మరి అలాంటప్పుడు ఎన్నికల వరకు పార్టీని జెండాను నిలబెట్టిన వాడిని అలా ఒక కూలీలాగా ఒక కాపలదారులాగా వాడుకొని ఇప్పుడు మొండి చేయి చూపించి టికెట్ ఇంకోటికి ఇవ్వడంలోని ఆంతర్యం ఏంటి? దీన్ని మోసం అనరా? దీన్ని మోసం కాదా? దీనికి వేరే ఇంకేదైనా పేరు పెట్టారా? పోనీ అటువైపు నుంచి కాకుండా ఇలా కూడా ఆలోచిద్దాం. ఈయనకు టికెట్ ఇస్తే గెలవడు అని ఫిక్స్ అవుదామా? అంతలా 5 ఏళ్ల పాటు పనిచేసిన వాడు గెలవలేకపోతున్నాడా? లేక 5 ఏళ్ల పాటు పనిచేసిన వాడిని గెలిపించుకోలేకపోతున్నారా? నువ్వే నిజమైన నాయకుడివైతే ఆయన దగ్గర డబ్బు లేదు గనక సీటు ఇవ్వను అని చెబుతావా? అలా చెబితే మొదటే చెప్పేయాలి. పోనీ పని చేయించుకున్నావు. నువ్వు నిజమైన నాయకుడివైతే ఒక్క నిజం చెప్పు. ఇప్పుడు అక్కడ పోటీ చేసే తెలుగుదేశం అభ్యర్థి తన సొంత సొమ్ము ఖర్చు చేసి పోటీ చేస్తాడా? రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తన సొంత సొమ్ము ఖర్చు చేసి పోటీ చేసేవారు ఎవరుంటారు? ఒకవేళ ఖర్చు చేసినా తిరిగి అంతకు అంత రాబట్టుకోవచ్చుననే కదా ఖర్చు చేస్తారు. తాము పోటీ చేస్తామంటే స్పాన్సర్ చేసేవారు ఎందరో ముందుకు వచ్చి పెట్టుబడి పెడతారు. అది నీకు ఇష్టం ఉండదనే సోది కబుర్లు చెప్పకు. ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సీటు త్యాగం చేసి ఆయనతో చేయిస్తోంది అదే. ఈ ఎన్నికల్లో ఖర్చు చేయాల్సిందే అని పబ్లిక్గానే గుడ్డలిప్పేశావు కదా, ఇంకెందుకు ముసుగులో గుద్దులాట? ఇంతలా నిన్ను నమ్ముకొని పనిచేసిన ఈ వ్యక్తికి ఆర్థిక భరోసా ఇచ్చి లేదా ఇప్పించి అండగా నిలిచి గెలిపించుకోలేవా? అంతెందుకు, నువ్వు టికెట్ ఇప్పిస్తే పొత్తులో భాగంగా తెలుగుదేశం వారి నుంచి పోటీ ఉండదు గనక ఆయనకు ఎన్నికల ఖర్చు పెట్టడానికి ఎవరు ముందుకు రారో చెప్పు. మరి ఇలాంటి నిజాయితీగా పనిచేసిన వారి కోసం కాదా తమరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇతర యాప్ల నుంచి నిధులు సేకరించేది? ఇలాంటి వారి కోసం కాదా విదేశాల నుండి నల్లధనం తెల్లధనంగా మార్చి తెచ్చుకునేది? ఇలాంటి వారి కోసం కాదా సభ్యత్వ రుసుము పేరుతో దోచుకునేది? మరి ఇలాంటి వారి కోసం కాదా నువ్వు సినిమాలు రిలీజ్ చేసుకొని డబ్బులు దోచుకునేది? ఇలాంటి వారి కోసమే కదా సభ్యత్వ రుసుము పేరుతో దోచుకునేది. జీరో పాలిటిక్స్ అంటూ ఇంతలా దండుకున్నది దేనికోసం? మధ్యలో కొందరు బ్రోకర్ లంకోలు నీకెందుకురా అంటారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్నప్పుడు మీరు ఆయన్ని ఎందుకు అడగలేదు నీకెందుకురా అని? ఆయన్ని నీకెందుకురా నెప్పి అని ఎందుకు అడగలేదు? ప్రశ్నించడానికే పుట్టారని అనేటప్పుడు నీకెందుకురా నొప్పి అని ఆయన అడగొచ్చు కదా. ఇంకా ఏమంటారు? 24 సీట్లలో 20 గెలిచేస్తారంట, 23 గెలిచేస్తారంట, 24కి 24 గెలిచేస్తారంట. తన సీట్లో తానే గెలవలేనుడు 24కి 24 గెలిచేస్తాడంటే నమ్మేయండి. పోనీ మరి 24కి 24 ఈయన గెలిచేస్తే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నోడు మిగిలిన 150 స్థానాల్లో లేదా 120 సీట్లలో పోటీ చేస్తే ఆయన ఎన్ని గెలవాలి? 90 గెలవలేడా? 90 సీట్లు, కనీసం 90 సీట్లు గెలవలేడా? ఈయన ఏమీ లేను తాడు బొంగరం లేను ఈయనే 24లో 20 గెలిచిస్తే 40 ఏళ్ళ అనుభవం ఉన్నాడు 120 సీట్లు 150 సీట్లో పోటీ చేసి 90 గెలవలేడా? అప్పుడు మీ అవసరం ఆయనకేముంది? ఇంకోటి ఏమడుగుతారు? మాకు 20 సీట్లు అయితే మీకెందుకు బాధ? అదే కదా. దానికి కూడా సమాధానం చెప్తా. ఆ సూర్యచంద్ర లాంటి వారికి మీ నాయకుడు అండగా నిలబడి 24 కాదు 50 సీట్లు గెలిచినా మేం మీ నాయకుడిని శభాష్ అంటాం. ఆయనలోని నిజాయితీ చూసి తర్వాత ఎన్నికల్లో మీ నాయకుడికి జై కొడతాం. రాష్ట్ర ప్రజలు వీడు మాకొద్దు అని కాండ్రించి మొహాన ఉమ్మేసి చీకొట్టి చంపేసిన వాడిని బ్రతికించి మళ్ళీ అదే ప్రజల నెత్తిన
పెట్టాలని చూస్తున్న ఈ బానిస బంట్రోతుని నెగ్గదీసి నిలదీసి దులపకుండా వదిలేస్తాం. అటు తిప్పి ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డి 6 హామీలు తప్పాడని పదే పదే అదే రొడ్డ కొట్టుడు కామెంట్లు పెట్టుకు చచ్చే చచ్చు పుచ్చు ఎదవన్నర ఎదవలు 650 హామీలు అమలుపరచిన వాడి చంకలో ఉన్న మురికిని ఎందుకు నాకుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు శత్రువులా భావించడానికి, చంద్రబాబుని కన్న తండ్రిలా భావించడానికి కారణం ఎవరు? ఈ బానిసే కదా, ఈ బంట్రోతే కదా. కాదని చెప్పగలరా? చెప్పి ఆత్మవంచన చేసుకుంటారా? 151 స్థానాల్లో మీరందరూ ఊడిగం చేసి చంద్రబాబు ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీది ఒక బ్రతికైనా కుక్కల వలె నక్కల వలె, మీది ఒక బ్రతికైనా సందులలో పందుల వలె. నువ్వు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసినప్పుడు మాత్రమే సగర్వంగా నాలాంటి వాళ్ళని నిలది ఎదురు తిరిగి ప్రశ్నించు. జనసేన అని చెప్పుకొని చేతబడి ముగ్గు వేసిన తెల్ల జెండా భుజాన మోస్తూ చంకలు తుడుచుకునే తుండు గుడ్డని తలకు చుట్టుకుని సైకిల్ గుర్తుకి ఓటేసే నీలాంటి వారికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? 45 మార్కులు సంపాదించిన వాడికి ఉద్యోగం ఇవ్వకుండా 34 మార్కులు వచ్చిన వాడిని, 8 మార్కులు వచ్చిన వాడిని, 5 మార్కులు వచ్చిన వాడిని, ఈ ముగ్గురిని కలిపి వీళ్ళకి మాత్రం ఉద్యోగం ఇచ్చేస్తామంటే ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత దారిద్ర్యం అది. ప్రజలు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు కాబట్టే మీరు పొత్తుల కోసం అర్రులు చేస్తున్నారు, బానిసత్వం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడిపోతున్నాయా? అది చెప్తే నమ్మేసేటంత తింగర సన్నాసులు కాబట్టే మిమ్మల్ని చూసి జాలి పడడం. అంతే తప్ప మేమింకేం చేయలేం. చివరాఖరిగా ఒక్క మాట, ఆ సూర్యచంద్రకి న్యాయం చేయమని చెప్పుకోండి. న్యాయం చేయడం అంటే గెలిస్తే అది చేసేస్తాం, గెలిస్తే ఇది చేసేస్తాం అనడం కాదు. తాను కోరుకున్న సీటు తనకి ఇప్పించి అండగా నిలబడడం. నాకు తెలిసి ఆయనకి ఆయన నష్టపోయిన మొత్తాన్ని కొంత కలిపి 50 లక్షలు లేదా 1 కోటి రూపాయలు ఆయన మొహాన కొట్టేస్తాడు మీ పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది పెద్ద విశేషం కాదు ఆయనకి. అదే ఆ సూర్యచంద్ర ఆత్మాభిమానం ఉన్నోడిలా నాకు కనిపిస్తుంది. తీసుకోడు అని నేను భావిస్తాను. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గంగుల. బాయ్.